పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులు తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎన్ భర్మ అధ్యక్షతన పిఠాపురం టౌన్, మండల మరియు గొల్లప్రోలు పట్టణ అధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా బొజ్జ సతీష్, ప్రధాన కార్యదర్శిగా కోరప్రోలు శ్రీనివాస్, పిఠాపురం మండల అధ్యక్షులుగా సక్కుమల్ల గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శిగా నెక్కల్ల సత్యనారాయణ, గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుండ్ర సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా బస్స సత్యనారాయణలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ గ్రామాలు, వార్డు ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు సీనియర్ నాయకుల అభిప్రాయ సంతకాల సేకరణ ప్రకారం పార్టీ కార్యాలయం నందు అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని, ఎన్నికైన వారిని సాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పిఠాపురం ఎలక్షన్ పరిశీలకులుగా వచ్చిన చంద్రమౌళి గారి సమక్షంలో, పిచ్చెట్టి చంద్రమౌళి గారి సమక్షంలో పిఠాపురం టౌన్ బొజ్జ సతీష్ ఓసి ప్రెసిడెంట్గా, కొరపోలి శ్రీను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా పిఠాపురం పట్టణ 30 వార్డు ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, పెద్దలు అందరూ కలిసి వారి సూచనల మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. రెండవది, పిఠాపురం రూరల్ మండలం సక్కుమల్ల గంగాధర్ పార్టీ ప్రెసిడెంట్గా, నెక్కల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా, పిఠాపురం రూరల్ మండలం 24 గ్రామాలు గ్రామ ప్రెసిడెంట్లు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పెద్దలు అందరూ సూచన మేరకు ఏకగ్రీవంగా మరి సక్కుమల్ల గంగాధర్ గారిని ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. సభాధ్యక్షులైనటువంటి గౌరవ బాబు గారికి, అలాగే మన డీసీఎంఎస్ చైర్మన్ గారు చంద్రమౌళి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు నాగబాబు గారు అందరికీ ఈ కార్యక్రమానికి 24 గ్రామాల నుంచి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ రావడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మన మండలం ఎప్పుడు కూడా 2006 నుంచి కూడా ఈ మండల ప్రెసిడెంట్లు ఎవరు పెట్టారంటే నలుగురు ముగ్గురు మారడం జరిగింది. ఇప్పుడు కూడా వర్మ గారు ఏంటంటే ఆ రకంగానే మనం నడుచుకున్నాం తప్ప మండలం వేరే రకంగా ఇప్పుడు మీరు ఏం చెప్తారు, విలేజ్ అందరూ క్లస్టర్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, బూత్ కన్వీనర్ కానివ్వండి, అందరూ కూడా ఇప్పుడు ఆయన ఆర్డర్ అయిపోతే మనం అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఆ రకంగానే ఇప్పుడు మండలంలో కూడా ఇప్పుడు ఎవరో చేయాలనుకుంటే ఎవరు కూడా లేరు. ఇప్పుడు గంగాధర్ చాలా గొప్పగా చేస్తున్నారు, అందరికీ తెలుసు. యూనిట్ ఇన్ఛార్జీలు కలిసి నిర్ణయించాలి. ఆ విధానం చంద్రబాబు గారు చెప్తారు, దాని తర్వాత ప్రాసెస్. సభకు నమస్కారం అండి. మరి నేటి సమావేశానికి అధ్యక్షులు, గౌరవనీయులు, నాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు వర్మ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మీ అందరికీ కూడా, మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలండి. వర్మ గారు ఆధ్వర్యంలో మళ్ళీ నా తర్వాత మరొకరు వచ్చి అంటే చంద్రమౌళి గారు అని చెప్పేసి చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలుస్తుంది మరొకసారి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా తెలియజేసుకుంటూ, మరి పార్టీ విధి విధానాలు మీ అందరికీ కూడా తెలుసు. మనకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మరి ఏదైతే గ్రామ కమిటీలు కానీ సభ్యత్వ నమోదు చూసుకోవటం, ఆ తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, అలాగే పట్టణంలో అని రీసెంట్గా ఎటొచ్చి పట్టణ కమిటీ, అదేవిధంగా మండల కమిటీ దానికి ఏదైతే మీ ఆ రకంగా
బ్రహ్మాండంగా మొదటి నుంచి వస్తూ ఉంది. మరి ఏదైతే వర్మ గారు కూడా ఎంతో మరి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు. తర్వాత చాలా మరి ఇప్పటి నుంచో ఇన్ఛార్జ్గా అనుభవం ఉంది, సీనియర్ నాయకులుగా మరి మంచి రాష్ట్రంలోనే వచ్చి ఒక పేరు ఉన్నటువంటి ఒక నాయకుడిగా కూడా వర్మ గారు ఉన్నారు అని చెప్పేసి ఇది ఈ కమిటీ మన అందరం కూడా నన్ను పార్టీ పరిశీలిగా పంపించారు. అందరూ చెప్తే తప్పకుండా యాక్టివ్గా మేము తీసుకెళ్తాం. లేదంటే మనం ఒక ఏదైనా మాట్లాడాలన్నా నేను కూర్చొని మాట్లాడతాను. కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఏకగ్రీవంగా మనం మనిషిని చూసిస్తే, ప్రెసిడెంట్ సెక్రటరీ చూసిస్తే తప్పకుండా అవి పార్టీకి పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఆ రకంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. DCCMS చైర్మన్ గారు పిఠాపురం ఎలక్షన్ పరిశీలకులుగా రావడం జరిగింది. ఆయన సమక్షంలో పిఠాపురానికి సంబంధించిన 30 వార్డు ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, టౌన్ పెద్దలు అందరూ కూడా కలిసినట్టుగా ఏకగ్రీవంగా ఓసీ కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ని, బీసీ కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ పిఠాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా, బీసీ కమ్యూనిటీ నుంచి కొరిపోలి శ్రీను ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం టౌన్కి నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా ఏకగ్రీవంగా ఉంది. దీనికి కారణం పిఠాపురం టౌన్లో తెలుగుదేశం పార్టీ బలీయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీకి విధేయతగా వెళ్తుందని చెప్పి తెలియజేస్తారు.